యోసేపు యొక్క జీవితాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. అతన్ని ద్వేషించారు. తండ్రి కుమారుణ్ణి ఎంతో ప్రేమించాడు. వృద్ధాప్యములో పుట్టినటువంటి కుమారుడు కనుక ప్రేమించినప్పుడు మిగతా వాళ్ళు అసూయపడ్డారు. అసూయపడిన తర్వాత దేవుడు ఈ కుమారుడిని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ యవనస్తుని ఎన్నుకున్నాడు. ఎందుకంటే తన మనస్సు దేవుడు ఈ యవనస్తుని ఎన్నుకున్నాడు ఎందుకంటే తన మనస్సు నిష్కలంకమైనటువంటి మనస్సు, కపటము లేనటువంటి మనస్సు. హల్లెలూయా. నిష్కపటమైనటువంటి మనస్సు కలిగినటువంటి యవన కుమారుడు అతన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అతనికి దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే ఆయనను గొప్ప నాయకుడిగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగోండి, అబ్రహాము తర్వాత ఎవరు వచ్చారు? ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు తర్వాత ఎవరు? యాకోబు. దేవుడు యెషావు ఎన్నుకోలేదు, యాకోబుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఇష్మాయేల్ని దేవుడు ఎన్నుకోలేదు, ఇస్సాకును దేవుడు ఎన్నుకున్నాడు. చూడండి, రూబెన్ని దేవుడు ఎన్నుకోలేదు, యూదాను దేవుడు ఎన్నుకోలేదు. కానీ ఎవరు ఎన్నుకున్నాడు? దేవుడు యోసేపు. సో యాకోబు తర్వాత ఎవరండి నాయకుడు? యోసేపు. హల్లెలూయా. ఈ యోసేపును దేవుడు మరి కళ్ళ ద్వారా మాట్లాడుతూ, యోసేపు నేను నిన్ను నాయకునిగా చేయబోతూ ఉన్నాను అని యోసేపుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కళల ద్వారా దేవుడు అనేక మందితో మాట్లాడి ఉన్నాడు. బైబిల్లో మనకు తెలుసు, అబీమెలెకు అనేటువంటి ఒక వ్యక్తినితో దేవుడు ఆది కాండములో కళ ద్వారా మాట్లాడాడు. యాకోబుతో కళ ద్వారా మాట్లాడాడు. పడుకున్నప్పుడు ఆకాశము నుండి భూమికి ఏం చూశాడు? ఒక నిచ్చెన చూశాడు. అందులో దేవదూతలు పై నుండి కిందికి దిగి రావడం, పైకి నుండి కిందికి వెళ్ళడం చూశాడు. ఆ దర్శనం కలిగింది ఆయనకి. ఎవరికి? యాకోబుకు. హల్లెలూయా. తర్వాత యాకోబు యొక్క మామతో దేవుడు మాట్లాడాడు, లాబానుతో మాట్లాడుతూ ఉన్నాడు, మిద్యానీయులతో మాట్లాడాడు, నెబుకద్నెజరుతో దేవుడు కల ద్వారా మాట్లాడాడు, ఫరోతో దేవుడు కల ద్వారా మాట్లాడాడు, సొలొమోనుతో కల ద్వారా సొలొమోన్ని నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు జ్ఞానాన్ని ఇస్తాను, ఏం కావాలో కోరుకో అన్నప్పుడు జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఎవరు? సొలొమోను. కల ద్వారా దేవుడు దానియేలుతో కూడా కళ ద్వారా మాట్లాడి, యోసేపుతో కళ ద్వారా మాట్లాడి, యోసేపు మరియను నువ్వేం చేయాలి? చేర్చుకో, ఆమె గర్భములో ఉన్నటువంటి శిశువు అది దేవుని యొక్క కుమారుడై ఉన్నాడు కనుక చేర్చుకోవాలని యోసేపుతో అన్నాడు. పిలాతు యొక్క భార్యతో కూడా దేవుడు కళ ద్వారా మాట్లాడాడు. ఇదిగో, నీవు తీర్పు తెచ్చిపోయేటువంటి ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు, నీతిమంతుడు. ఆయనతో ఏది కూడా నువ్వు తప్పు చెయ్యకని పిలాతుతో తన భార్య ఏమనింది? వచ్చి మాట్లాడింది కళ ద్వారా. కనుక ప్రియులారా, కొన్నిసార్లు దేవుడు కళ ద్వారా కూడా మాట్లాడతాడు. యోసేపుకు ఏం చేశాడు? దేవుడు కళ ద్వారా మాట్లాడాడు. హీ స్పోక్ త్రూ డ్రీమ్. ఆ కళ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రోజుల్లో వాక్యం ఉందా? లేదు. బైబిల్ ఉందా? లేదు. పాస్టర్లు ఉన్నారా? లేరు. సంఘం ఉందా? లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజుల్లో ఉన్నట్లుగా ఆ రోజుల్లో ఉన్నాడా? లేదు. అందుకే దేవుడు ఏం చేసేవాడంటే కళ్ళ ద్వారా, ప్రవచనాల ద్వారా, ప్రవక్తల్ని లేవనెత్తి కళల ద్వారా దేవుడు మాట్లాడుతూ, దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతూ నడిపించేవాడు. ఏ రోజుల్లో? పురాతన కాలముల్లో. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు ఆ కాలములో నడిపించాడు. కానీ ఇప్పుడు మనకు ఖచ్చితంగా ఏముంది? పరిశుద్ధ దేవుని యొక్క మాటలు. హల్లెలూయా. వాక్యం మనకున్నది. దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము ఇందులో ఉంది. కనుక మీరు కళల కోసం ఎదురు చూడకండి, దర్శనాల కోసం ఎదురు చూడకండి. మీ ముందున్నటువంటి బైబిల్ని చదవండి. హల్లెలూయా. మీ ముందున్నటువంటి బైబిల్ని చదివి ఖచ్చితంగా చదివినట్లయితే దీంట్లో నుండి దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మేబీ కళ ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడు? మాట్లాడినటువంటి మాటల్ని స్థిరపరుస్తాడు. దర్శనము ద్వారా, ప్రవచనము ద్వారా, కళల ద్వారా స్థిరపరుస్తాడేమో కానీ ప్రాముఖ్యంగా దేవుడు దీంతో మాట్లాడాలి, వాక్యము ద్వారా మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, బైబిల్ ఏముంటుందంటే యోసేపు ఎక్కడ తీసుకెళ్ళబడ్డాడంట? ఆయన అమ్మివేయబడ్డాడు. కరెక్ట్గా తన యొక్క అన్నల్ని వెతుక్కుంటూ వెళ్ళినప్పుడు ఏమైందంటే వారు తీసుకెళ్ళి అతన్ని ఎక్కడ వేస్తారు? ఒక బావిలో వేసేసారు. వేసినప్పుడు కరెక్ట్గా అదే టైంలో ఇష్మాయేలీలు అక్కడ కనపడ్డారు. హల్లెలూయా. చూడండి, దీంట్లో అన్నిట్లో కూడా ఎవరి హస్తం ఉన్నది చెప్పండి? దేవుని హస్తము. ద మైటీ గాడ్ ఇస్ బిహైండ్ ఎవ్రీథింగ్. సర్వశక్తి గల దేవుని యొక్క హస్తము మరి ఉన్నది. దేవుడు ఎవరో తెలుసా? హీ సావరెన్.
సార్వభౌముడు ఆయన. సమస్తమైన చేతుల్లో ఉంది. వాట్ ఎవర్ యు ఆర్ టుడే, నువ్వు ఈరోజు ఏమై ఉన్నావో, భవిష్యత్తులో నువ్వు ఏమవబోతూ ఉన్నావో, నీ జీవితంలో ఏదైతే జరుగుతూ ఉందో, నీ పరిస్థితులు ఏమై ఉన్నాయో అవన్నీ కూడా సార్వభౌమునైనటువంటి దేవుడు నడిపిస్తా ఉన్నాడు అని మీరు మర్చిపోకండి. హల్లెలూయా. హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. నథింగ్ ఇస్ అవుట్ ఆఫ్ హిస్ కంట్రోల్. ఆయన కంట్రోల్గా లేకుండా ఏది కూడా లేదు. అందుకే ఐ విల్ నాట్ వరీ. నేను ఏది కూడా చింతించను. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏదైనా, ఏమైనా సరే, నా దేవుడు ఎవరండి? హీ సావరెన్. ఆయన సర్వభౌముడు. సమస్తం ఆయన ఆధీనములో ఉన్నది. ఆయన ఆలోచించకుండా, ఆయన తలంపు లేకుండా ఒక్క తల వెంట్రుక కూడా కింద రాలదంట. చూసారా ఎంత గాడ్ ఇస్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్. మనం ఏం చేస్తామంటే అన్నీ కూడా కంట్రోల్ చేయడానికి మనం చేస్తాం, కానీ మనం మర్చిపోతాం ద గ్రేటెస్ట్ పర్సన్ హూ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్ ఇస్ గాడ్. సమస్తమును కంట్రోల్ చేసేటువంటి వాడు ఎవరు? దేవుడు. హల్లెలూయా. సో అనేక మరి ఆ యొక్క ఇష్మాయిలు కరెక్ట్గా అదే టైంకి వారు వచ్చారు. వచ్చి యోసేపుని తీసుకెళ్ళారు. ఎక్కడికి? ఐగుప్తు అనేటువంటి ప్రదేశానికి తీసుకెళ్లారు. మనం చూస్తూ ఉన్నాం, ఐగుప్తు ఆ రోజుల్లో ఒక శ్రేష్టమైనటువంటి దేశము, అమెరికా లాంటి దేశము, మరి చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి దేశము. అనేక పిరమిడ్స్ అక్కడ ఉండేవి. సుమారు 100 కంటే ఎక్కువ త్రికోణాకారంలో కట్టబడినటువంటి గొప్ప మరి పిరమిడ్స్, స్ఫినిక్స్, ఇవన్నీ కూడా యోసేపు చూశాడంట. ఇప్పుడు ఆ టైంని మనం గమనిస్తే, సంవత్సరాలు మనము లెక్క పెడితే, ఇవన్నీ కూడా ఎవరు చూశారు? యోసేపు. యవనస్తుడైనటువంటి యోసేపు వీటన్నిటిని కూడా చూశాడు. అవన్నీ కూడా చాలా పురాతనమైనటువంటి కట్టడాలని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ద రివర్ నైల్, మరి అక్కడ కూడా మనం ఐగుప్తు గురించి మనం చూసుకున్నాం. ఐగుప్తులో ఉన్నటువంటి నాయకుడు ఎవరండి? ఫరో. ఈ ఫరో సమస్తమును తన ఆధీనంలో పెట్టుకొని మరి సమస్తాన్ని కట్టినటువంటి వాడు ఫరో అని మనం చూస్తున్నాం. మరి యోసేపును ఎవరు కొనుక్కున్నారు? పోతీఫరు కొనుక్కున్నట్లుగా మనం చూసాం. పోతీఫరు కొనుక్కున్న తర్వాత తన ఇంటిలో యోసేపు ఉన్నాడు. బైబిల్ ఏమంటుందంటే 2వ వచనం, 39వ అధ్యాయము 2వ వచనము, యెహోవా యోసేపునకు తోడై ఉండెను కనుక అతడు ఏమయ్యాడు? వర్ధిల్లాడు. హల్లెలూయా. హీ వాజ్ ప్రాస్పరస్. ఆయన వర్ధిల్లాడు. ఎందుకో తెలుసా? ఎందుకంటే యెహోవా దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ఆయన వర్ధిల్లినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇప్పుడు బైబిల్ ఏముంటుందో తెలుసా? 5వ వచనము చూడండమ్మా. యెహోవా ఎవరి నిమిత్తము? యోసేపు నిమిత్తము. ఐగుప్తుని యొక్క ఇంటిని ఇక్కడ ఎవరు ఆశ్రయించబడుతున్నారు? పోతీఫర్ యొక్క గృహం ఆశ్రయించబడుతుంది. ఎవరి కోసం? ఎవరి కారణం దానికి? యోసేపు. హల్లెలూయా. దేవుడు యోసేపుని మాత్రమే కాదు, హీస్ బ్లెస్సింగ్ పోటిఫర్ ఆల్సో. యోసేపుని దీవించడం మాత్రమే కాదు, యోసేపు ఎక్కడైతే అడుగు పెట్టాడో ఆ అడుగు పెట్టినటువంటి స్థలం అంతటిని ఎవరు ఆశ్రయించారు? దేవుడు ఆశ్రయించాడు. బైబిల్లో చూడండి, లోతును దేవుడు దీవించాడు. ఎందుకంటే లోతు ఎవరితో కనెక్ట్ అయి ఉన్నాడు? అబ్రహాముతో ఉన్నాడు. అవునా? అబ్రహాముతో లోతు ఉన్నాడు కనుక లోతును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. లాబాను యాకోబుతో ఉన్నాడు కనుక లాబాను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. హల్లెలూయా. అలాగే ప్రియులారా, నువ్వు ఎవరితో అయితే మరి కనెక్ట్ అయి ఉన్నావో ఆ వ్యక్తిని దేవుడు దీవించినట్లయితే నువ్వు కూడా ఏమవుతావు? దీవించబడతావు. లేదా నువ్వు ఒక దీవెనగా ఉన్నట్లయితే నీ కుటుంబస్తులు ఏమవుతారు? దీవించబడతారు. చూసారా? ఎందుకంటే ప్రియులారా, దేవుడు ఎందుకు యోసేపును ఆశీర్వదించాడంటే ఆయన మంచివాడని ఆశీర్వదించాడా? ఆయన గొప్పవాడని, మంచి పిల్లాడని ఆశీర్వదించాడు దేవుడు యోసేపును. ఎందుకు చెప్పండి? వై డిడ్ గాడ్ బ్లెస్ జోసెఫ్? దేవుడు యోసేపుకి ఎందుకు తోడై ఉన్నాడు? నిబంధన. ఏంటిది? నిబంధన. ఏంటా నిబంధన? అబ్రహాముకి ఇచ్చినటువంటి వాగ్దానం. హల్లెలూయా. అది ఎవరు నెరవేర్చాలి? దేవుడు నెరవేర్చాలి. ఏంటా వాగ్దానం? అబ్రహాముని నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. నిన్ను వర్ధిల్లింప చేస్తాను, నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను.
నువ్వు ఒక్కడవై ఉన్నావు, కానీ ఇదిగో నీ సంతతి వారు ఆశ్రయించబడతారు, వారిని ఒక దేశంగా నేను మారుస్తానని దేవుడు అబ్రహాముతో వాగ్దానం చేశాడు. అబ్రహాముతో ఒక నిబంధన దేవుడు చేశాడు కదా. ఆ నిబంధన కారణాన్ని బట్టే ఎవరు ఆశ్రయించబడ్డాడు? యోసేపు. హల్లెలూయా. ద బ్లెస్సింగ్ ఆన్ జోసెఫ్స్ లైఫ్ వాస్ బికాస్ ఆఫ్ కవెనెంట్. నిబంధన బట్టి యోసేపు ఆశ్రయించబడ్డాడు. నీతో నాతో కూడా దేవుడు ఒక నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటో తెలుసా? నూతన నిబంధన. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కూడా దీవించబడుతూ ఉన్నాం. ఎందుకంటే యేసయ్య మనతో చేసినటువంటి నిబంధన. మనం మంచోళ్ళమని దేవుడు ఆశ్రయించట్లేదు, లేక మనకు మంచి తలాంతులు ఉన్నాయని దేవుడు ఆశ్రయించట్లేదు. బికాస్ ఆఫ్ ద కవెనెంట్, దేవుడు మనతో చేసినటువంటి నిబంధన. హల్లెలూయా. తన రక్తముతో మనల్ని కడిగాడు, మనల్ని శుద్ధీకరించాడు, తన కుమారుడిగా కుమార్తెగా మనల్ని అంగీకరించాడు. కనుక ఆ నిబంధనలో మనం ఉన్నాము కనుక దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. కనుక యోసేపును ఐగుప్తీయుని ఆశీర్వదించాడంట. యోసేపు కారణాన్ని బట్టే దేవుడు ఐగుప్తీయుడిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఇప్పుడు యోసేపు ఐగుప్తుని యొక్క గృహంలో ఉన్నప్పుడు ఐగుప్తుని యొక్క భార్య అతను చూసి అతనితో శయము చేయమని అడిగినప్పుడు యవనస్తుడైనటువంటి యోసేపు ఏం చేశాడు? ఒప్పుకోలేదు. ఎందుకు చెప్పండి? ఇది ఏమిటి యోసేపు యొక్క జీవితంలో వచ్చినటువంటిది? ఇది శ్రమన పరీక్ష. ఏంటిది? ఇది ఇట్స్ ఎ టెస్ట్. యోసేపును దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. హల్లెలూయా. యవనస్తుడైనటువంటి యోసేపును పరీక్షిస్తూ ఉన్నప్పుడు యోసేపు పరీక్షలో పాస్ అయ్యాడా? ఫెయిల్ అయ్యాడా? పాస్ అయ్యాడు. ఎందుకంటే యోసేపు ఏం తెలుసుకున్నాడు తెలుసా? దేవుని సంతోషపరచడం అనేది అన్నిటికంటే గొప్ప విషయం. మనిషిని సంతోషపరచడం అనేది గొప్పది కాదు కదా. దేవుడు ఈ విషయం గురించి ఏం ఆలోచిస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. పోతిఫర్ దీని విషయం గురించి ఏం ఆలోచిస్తాడు కాదు, లేదా పోతిఫర్ భార్య ఏమంటది, పోతిఫర్ ఏమంటాడు, ఫరో ఏమంటాడు అని అనలేదు. యోసేపు ఏమన్నాడు? ఈ దుష్కార్యమును దేవుని ఎదుట నేను ఏ రీతిగా చేయగలను? హౌ కెన్ ఐ డూ దిస్ వికెడ్ థింగ్ బిఫోర్ మై గాడ్? నా దేవుని అంటే యోసేపు దృష్టి ఎవరి మీద ఉంది? దేవుని మీద. హల్లెలూయా. పోతిఫర్ మీద కాదు. పోతిఫర్కి భయపడుతున్నాను నేను కనుక నేను నీతో శయము చేయట్లేదు అనలేదు ఆయన. లేక ఫరో నన్ను చెరసాలలో వేస్తాడు అని నేను నిన్నతో శయం చేయట్లేదు అనలేదు. ఏమన్నాడు? దేవునికి విరోధముగా నేను ఏ రీతిగా పాపము చేయగలను. కనుక మనం లాస్ట్ వీక్ ఏం చూసామంటే యోసేపు ఎవరికి భయపడ్డాడు? దేవునికి. ఆ దైవ భయం అనేది మన జీవితాల్లో ఉండాలి. మన పిల్లల్లో చిన్ననాటి నుండి మనము దైవ భక్తిలో, దైవ భయములో వారిని పెంచాలి. మేక్ ష్యూర్ యువర్ చిల్డ్రన్ ఆర్ వాకింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. మోకరించి ప్రార్థన చేయడం నేర్పించండి వాళ్ళకి. ప్రార్థనా సమయంలో భక్తితో వారు కూర్చోవాలి. ప్రార్థనా సమయంలో దేవుడు ఉన్నాడని వారు గుర్తించాలి. దేవుని సన్నిధి ఉన్నదని వారు గుర్తించాలి. దేవుని యొక్క మందిరములో వారు ఉన్నారని వారు గుర్తించాలి. దేవుడు వారికి తోడై ఉన్నాడు. దేవుడు చూస్తూ ఉన్నాడు. వారి ప్రవర్తన, వారి నడవడిక, వాటన్నిటిని దేవుడు గమనిస్తున్నాడని పిల్లలకి నేర్పించండి. హల్లెలూయా. దైవ భక్తి, దైవ భయం అనేది మన పిల్లల్లో పెంపొందించాలి ప్రియులారా. ఆ దైవ భక్తి, దైవ భయం ఉంటే వారు చెడు మార్గములో వెళ్ళిపోకుండా వారు భక్తి మార్గములో వారు నడుస్తారు. హల్లెలూయా. లోకము నుండి వారు ప్రత్యేకించబడి పరిశుద్ధులుగా వారు జీవిస్తారు. లోకములు కలిసిపోకుండా, పాపంలో వారు తిరుగుతూ ఉండకుండా వారు దైవ భక్తిలో నడుస్తూ దేవునికి భయపడుతూ వారు జీవిస్తారు. కనుక మన బాధ్యత. యోసేపు తన తండ్రి దగ్గర నుండి నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? దేవునికి భయపడ్డాం. హల్లెలూయా. ప్రియులారా, మనము కూడా ఏం చేయాలంటే దేవునికి భయపడాలి, దేవుని నామానికే భయపడాలి. కనుక దేవునికి ప్రీతికరమైనటువంటి విషయాన్ని మనం చెయ్యాలి. కొంతమంది అంటారు, మరి అన్న నేను సినిమాలు చూస్తే చెడ్డదా, లేదా సిగరెట్ కాలుస్తే చెడ్డదా? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? ఎక్కడున్నాయి చూపించండి అని అంటారు కొంతమంది తెలివిగా. అవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయా? లేవు. కానీ
మనం ఏం చేయాలో తెలుసా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 39వ వచనము. 1 Corinthians chapter 10 verse 31. 1 కొరింథీ 10:31. కాబట్టి మీరు భోంచేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తం ఏం చేయాలంట? ఎవరి కోసం? వాట్ ఎవర్ యూ డూ, నువ్వు ఏదైనా చేయి, కానీ దాన్ని ఏం చేయాలి? నువ్వు ఎవరి కోసం చేయాలి? దేవుని యొక్క మహిమ కొరకు. అయితే నువ్వు సినిమాలు చూస్తూ ఉంటే దేవుడు మహిమపరచబడతాడా? నో. సిగరెట్ కాలుస్తూ ఉంటే దేవుడు మహిమపరచబడతాడా? నో కదా. దేవుడు ఏ విషయంలో మహిమపరచబడతాడో అది మనము గమనించాలి. 1990sలో మేమందరం కూడా పెరిగేటువంటి సమయంలో ఒక కాన్సెప్ట్ ఉండేది, అమెరికాలో వచ్చేది ఆ కాన్సెప్ట్, WWJD. మీరు స్క్రీన్లో చూస్తూ ఉన్నారు, WWJD అని వచ్చేది. ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మరి ఏమంటారు, యాంకిల్కి వ్రిస్ట్ బ్యాండ్ వేసుకునేవాడు. ఆ వ్రిస్ట్ బ్యాండ్లో WW అక్కడ చూడండి అలా ఉండేదన్నమాట. WWJD అనేది. WWJD అని టీషర్ట్స్ వేసుకున్నారు. WWJD అనేటువంటి మగ్గులు పట్టుకొని వాళ్ళు ఉన్నారు. WWJD ఏంటో తెలుసా? ఎవరికైనా తెలుసా? వాట్ వుడ్ జీసస్ డూ? యేసయ్య ఏమి చేసేవాడు? యేసయ్య ఏమి చేసేవాడు? ఈ పరిస్థితిలో నేను ఉన్నప్పుడు, ఒకవేళ నేను ఈ పరిస్థితిలో ఉంటే, ఒకవేళ యేసయ్య ఈ పరిస్థితిలో ఉంటే యేసయ్య ఏం చేసేవాడు? ఆ కాన్సెప్ట్ అనేది 1990లో అమెరికా దేశంలో చాలా వ్యాపించింది. అది ఎక్కడి నుంచి వ్యాపించిందంటే, ఒక దైవజనుడు చార్ల్స్ M. షెల్డన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఒక పుస్తకాన్ని రాశాడు. ఇన్ హిస్ స్టెప్స్ వాట్ వుడ్ జీసస్ డూ? ఆయన అడుగుల్లో నడుస్తూ యేసయ్య ఏం చేసేవాడు అనేటువంటి చక్కటి ఇంటర్నేషనల్ బెస్ట్ సెల్లింగ్ పుస్తకం. అవకాశం వస్తే మీరు కూడా పుస్తకాన్ని కొనుక్కొని లేక ఇంటర్నెట్లో దొరికితే చూసి చదవండి. యేసయ్య ఈ పరిస్థితుల్లో ఉన్నట్లయితే యేసయ్య ఏం చేసేవాడు? ఒకవేళ నువ్వు సినిమా థియేటర్లో కూర్చుంటే యేసయ్య నీ పక్కన కూర్చుంటాడా? ఒకవేళ సిగరెట్ కాలుస్తూ ఉన్నట్లయితే యేసయ్య నీతో పాటు కలిసి సిగరెట్ కాలుస్తాడా? ఒకవేళ నువ్వు పాపం చేస్తూ ఉన్నట్లయితే యేసయ్య నీతో పాటు పాపం చేస్తాడా? చేయడు. ఎందుకు? వాట్ విడ్ జీసస్ డూ అని నువ్వు ప్రశ్నించుకోవాలి. యేసయ్య ఏం చేసేవాడు? ఒకవేళ యేసయ్య ఈ పరిస్థితులు ఉంటే ఆయన ఏం చేసేవాడు? ఒకవేళ యేసయ్య ఈ యొక్క మరి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు, నీకు వచ్చినటువంటి పరిస్థితి, అబద్ధాలు ఆడటానికి అవకాశం వచ్చినప్పుడు, యేసయ్య ఒకవేళ ఆ పరిస్థితిలో నీ స్థానంలో యేసయ్య ఉన్నట్లయితే ఏం చేసేవాడు యేసయ్య? అది నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. వాట్ వుడ్ జీసస్ డూ ఇఫ్ జీసస్ వాజ్ ఇన్ మై ప్లేస్? ఒకవేళ ఈ పరిస్థితిని యేసయ్య ఎదుర్కొన్నప్పుడు ఆయన ఏం చేసేవాడు? అదే రీతిగా నువ్వు ప్రవర్తించాలి. హల్లెలూయా. అదే రీతిగా మనము ప్రవర్తించాలి అని ఈ గొప్ప పుస్తకములో మరి రాయబడింది. అమెరికాలో చాలామంది ఇన్స్పైర్ అయిపోయి ప్రోత్సహించబడి అదే రీతిగా వారు అదే ఆలోచన కలిగి వారు ముందుకు సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీరు కూడా ఆలోచించండి. ఒకవేళ యేసయ్య ఆ స్థలంలో ఉంటే యేసయ్య ఏం చేసేవాడు? యోసేపు కరెక్ట్గా పనిచేశాడు. ఏంటి? యేసయ్య ఒకవేళ ఆ స్థానంలో ఉన్నట్లయితే యేసయ్య ఏం చేసేవాడు? వెళ్ళిపోయేవాడు. యోసేపు అదే పనిచేశాడు. ఆయన శోధించబడినప్పుడు ఏం చేశాడు? అక్కడ నుండి పారిపోయాడు. బైబిల్ ఏముంటుందంటే, యవనెచ్చల నుండి నువ్వు ఏం చేయాలి? పోరాడాలని లేదు. ఏముంది? పారిపోవాలి. రన్ అవే. చాలా కొంతమంది ఏమంటారంటే ఐ కెన్ ఫైట్ అని అంటారు కదా. యూ కెనాట్ ఫైట్. నువ్వు పోరాడలేవు. యవనేచ్ఛలు నువ్వు పోరాడలేవు. యవనేచ్ఛల నుండి ఏమవుతున్నావు? ఏం చేయాలి నువ్వు? రన్. బైబిల్ ఏముంటుంది? పారిపో. యవనస్తుడా, యోసేపు అదే పని చేశాడు. పౌలు హెచ్చరించినట్లుగా యోసేపు కూడా ఆ చోటు నుండి పారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, యోసేపు శ్రేష్టమైనటువంటి యవనస్తుడు. యోసేపు ఈ యొక్క పరీక్షలో ఏమొచ్చిందో తెలుసా? దాని ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే, పోతిఫర్ యొక్క భార్య ఆమె మరి కామాతృతలు కలిగి ఆమె నడుచుకుంది. కానీ యోసేపు ఎలా నడిచాడు? పరిశుద్ధ జీవితాన్ని జీవించాడు. హల్లెలూయా. తర్వాత పోతిఫేరు భార్య కోపగించుకుంది. ఎందుకు?
ఈ మనిషి నేను పిలిచినప్పుడు రావట్లేదని కోపగించుకుంది. కానీ యోసేపు ఎలా ఉన్నాడు? నెమ్మదిగా ఉన్నాడు. హల్లెలూయా. పోతిఫేరు యొక్క భార్య ఏం చేసిందో తెలుసా? తర్వాత తన భర్తతో మాట్లాడి అతని మీద అబద్ధం చెప్పింది. అబద్ధం చెప్పినప్పుడు యోసేపు ఏం చేశాడు? అబద్ధానికి ఒప్పుకున్నాడా? లేదు, సత్యాన్నే పలికాడు. పరిపూర్ణంగా యోసేపు దేవునికి లొంగిపోయాడు కనుక యోసేపు ఆత్మీయుడు, ఆత్మీయ వ్యక్తులకి సాదృశ్యంగా ఉన్నాడు. పోతిఫేరు యొక్క భార్య శరీరానికి సాదృశ్యంగా ఉంది, శరీర కార్యాలకు సాదృశ్యంగా ఉంది. ఆత్మీయుడైనటువంటి యోసేపు ఆత్మ కార్యాలకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ లోకంలో మనం ఉన్నంత కాలము శరీరానికి ఆత్మకు ఎప్పుడు కూడా ఏముంటుందంట? పోరాటం అనేది ఉంటుంది. మనం ఏం చేయాలంటే యోసేపు వలె మనము ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్ని మనం ఎన్నుకోవాలి, కానీ శరీర సంబంధమైనటువంటి విషయాల్ని మనం ఏం చేయాలి? ప్రక్కన పెట్టాలి. హల్లెలూయా. ఎంత చక్కటి పాఠాన్ని యవనస్తుడు అయినటువంటి యోసేపు మనకు నేర్పించాడు. కనుక ప్రియులారా, యోసేపు హెచ్చించబడ్డాడు. పాలను మనం వేడి చేసినప్పుడు మేగడ పైకొచ్చినట్లుగా యోసేపు తన జీవితంలో మరి శ్రమలు పొందుకుంటున్నప్పుడు ఏమయ్యాడు? మేగడ వలె పైకి లేచాడు. హల్లెలూయా. పాలలో మేగడ పైకి లేస్తుందండి. ఎప్పుడు? దాన్ని వేడి చేసినప్పుడు మేగడ పైకి వస్తుంది. అదే రీతిగా శ్రమలు పొందుకున్నప్పుడు యవనస్తుడైనటువంటి యోసేపును దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనను హెచ్చించాడు. దేవుని నామానికే మహిమ కలుగును. గాడ్ బ్లెస్డ్ హిమ్. దేవుడు అతన్ని దీవించాడు, హెచ్చించాడు, ఆశీర్వదించాడు, అతన్ని బలపరిచాడు. యోసేపు యొక్క జీవితంలో ఆయన అధికారాన్ని పొందుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే హీ హ్యాడ్ అథారిటీ. పోతిఫేరు యొక్క గృహంలో అధికారం పొందుకున్నాడు. చెరసాల్లో వేసినప్పుడు అక్కడ కూడా అధికారిగా మారాడు. సింహాసనాన్ని దగ్గర తీసుకెళ్ళాడు దేవుడు, అక్కడ కూడా అధికారంగా ఆయన మారాడు. ప్రియులారా, దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. ఏమిచ్చాడు దేవుడు? అధికారం. తన కుమారుడిగా, తన కుమార్తెగా దేవుడు నీకు అధికారాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. నీకేం అధికారం ఇస్తున్నాడు? యేసు నామాన్ని వాడడానికి అధికారము, యేసు యొక్క కుమారుడిగా చెప్పుకోవడానికి అధికారం. ప్రార్థించినప్పుడు నీ ప్రార్థన నేను వింటానని దేవుడు అంటున్నాడు. ఎందుకు? యు ఆర్ ఎ సన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని యొక్క కుమారుడివి, నువ్వు దేవుని యొక్క కుమార్తెవి కనుక దేవుడు నీకేమిస్తున్నాడు ప్రియులారా? అధికారాన్ని ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. యోసేపుకు అధికారం ఇచ్చినట్లుగా దేవుడు నీకు నాకు కూడా అధికారాన్ని ఇస్తున్నాడు. ఉన్నత స్థాయికి యోసేపు ఎలా వెళ్ళాడో తెలుసా? చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా సరే ఉన్నత స్థాయికి వెళ్ళిపోయాడు. చెప్పండి, ఎలా వెళ్ళాడు యోసేపు? ఎలా వెళ్ళాడో తెలుసా? దేవుడు యోసేపు ఎక్కడికి వెళ్ళినా సరే ఆయన ఏం చేశాడో తెలుసా? 4వ వచనము. ఆ సేనాధిపతి అతడు వారికి ఏం చేశాడు? ఉపచారము చేశాడు. జోసెఫ్ సర్వ్డ్ దెమ్. 39వ అధ్యాయం 4వ వచనము. యోసేపు ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తున్నాడు? పరిచర్య చేస్తున్నాడు. ఏమంటారు దాన్ని? ఉపచారము చేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా పని చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఆ పనిని ఎలా చేసేవాడు తెలుసా? యోసేపు నమ్మకంగా చేసేవాడు. హల్లెలూయా. నమ్మకస్తుడు యోసేపు. ఎప్పుడు కూడా మరి పనిని ప్రక్కన పెట్టలేదు. ప్రతి పనిని కూడా ఎలా చేసేవాడంటే ఖచ్చితంగా నమ్మకంగా, విత్ ఇంటెగ్రిటీ చేసేవాడు. నమ్మకంగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు? యోసేపు. ప్రియులారా, నువ్వు నమ్మకంగా పనిచేసినప్పుడు, నీ ఆఫీస్లో నువ్వు నమ్మకంగా పనిచేసినప్పుడు, నీ స్టడీస్లో నువ్వు నమ్మకంగా చదువుకుంటూ చక్కగా నువ్వు మరి మార్క్స్ తెచ్చుకుంటూ ఉన్నట్లయితే నువ్వు ఆటోమేటిక్గా పైకి వస్తావు. హల్లెలూయా. ఏమవుతావు? దేవుడు దీవించి నిన్ను ఏం చేస్తాడు? లేవనెత్తుతాడు. నమ్మకమైనటువంటి పనిని మనం చేసుకుంటూ మనం ముందుకెళ్ళినట్లయితే దేవుని దీవెన, ఆశీర్వాదం మన మీద ఉంటుంది కదా. యోసేపు పైన దేవుడు తన ఆశీర్వాదం ఎందుకు కురిపించాడంటే నమ్మకస్తుడు, నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. చెరసాల్లో వేసినా సరే అక్కడ కూడా ఆయనకు పదవి ఇచ్చారు, గొప్పవాడయ్యాడు. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నా సరే మనము ఖచ్చితంగా ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి కదా. కష్టపడి పని చేయాలి. కష్టపడి పని చేసినప్పుడు దేవుడు మనల్ని దీవించి
ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సో ఒక రైతు, ఆయనకు చాలా ఎకరాల పొలం ఉంది. ఆయన కొంతమందిని పనిచేసే వారిని మరి పిలిపించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. బాబు, నా పొలంలో నువ్వు పని చేయాలి, కష్టపడి పని చేస్తావా అని అడుగుతా ఉన్నాడు. కొంతమంది అవును సార్ చేస్తాం అన్నారు. ఒక యవనస్తుడు వచ్చాడు, అతనితో మాట్లాడినప్పుడు అడిగాడు, బాబు నువ్వు కష్టపడి పని చేస్తావా? ఎందుకంటే మరి పొలం చాలా పెద్దది, నువ్వు చాలా కష్టపడాలి, పంటలు మరి ఆ వరి పంటను నువ్వు కొయ్యాలి, దాన్ని చక్కగా నువ్వు అరేంజ్ చేసుకోవాలి, చేయగలవా అంటే ఆయన అంటాడు, సార్ నేను హాయిగా చేస్తానన్నాడు. ఏం చేస్తాడంట? హాయిగా చేస్తానన్నాడు. హాయిగా చేయడం ఏంటయ్యా బాబు, నువ్వు కష్టపడి పని చేయాలి. ఆయన ఏమన్నాడంటే, లేదు సార్ మీరు హాయిగా ఉండండి, నేను కూడా హాయిగా ఉంటాను, మీరు హాయిగా కూర్చోండి, నేను కూడా హాయిగా పని చేస్తానన్నాడు. లేదు బాబు, హాయిగా పనిచేయడం కాదు, కష్టపడి చెమట కార్చి పని చేయాలి. ఆయన అన్నాడు, సార్ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, చూడండి ఏమవుతుందో. ఒకరోజు వర్షం పడిందంట, బాగా వర్షం కురిసినప్పుడు ఈ మరి రైతు ఏం చేశాడంటే, అరే పంటలన్నీ కూడా ఆ యొక్క పంటల యొక్క బస్తాలన్నీ కూడా కప్పిపెట్టాలి, వర్షం వచ్చేసింది కదా, దానిపైన మనం ప్లాస్టిక్ షీట్లు వేయాలి అని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ యవనస్తుడు చేశాడా పని అని చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ యవనస్తుడు హాయిగా నిద్రపోతున్నాడంట. ఏం చేస్తున్నాడు? చక్కగా ఓ మూలాన నిద్రపోతున్నాడు. బాబు లగలగలకు, ఏంటి బాబు నువ్వు చేసే పని, నేను ఎందుకు పెట్టుకున్నాను? నేను నిద్రపోవడానికి పెట్టుకున్నానా? నువ్వు వెళ్ళి వర్షం పడుతుంది చూడు అని చెప్పాడంట. అన్నప్పుడు ఆయన అన్నాడు, సార్ మీరు హాయిగా పడుకోండి, నేను కూడా హాయిగా పడుకుంటాను అని అన్నాడు. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను హాయిగా పడుకోవడం ఏంటి, నువ్వు హాయిగా పడుకోవడం ఏంటి అని అంటే, వెళ్ళి చూడండి సార్ ఒకసారి అన్నాడు. బయటికి వెళ్ళినప్పుడు అన్నీ కూడా చక్కగా ఏమైంది, అరేంజ్ చేయబడింది. ప్రతి విషయాన్ని కూడా చక్కగా కప్పిపెట్టాడు, చక్కగా అన్నీ కూడా సర్దేసి పెట్టినాడంట. అది చూసి చాలా సంతోషించాడు. సరే బాబు నువ్వు హాయిగా పడుకో, నేను కూడా ఏం చేస్తాను, హాయిగా పడుకుంటాను. కనుక తన పనిని ఏం చేశాడు? ముందుగానే చేసేసాడు. తనకు అప్పగించిన పనిని ముందుగానే చేసేసాడు. ముందుగానే వర్షం వస్తుంది తెలుసు కనుక అన్నీ కూడా ముందుగానే ఏం చేశాడు? భద్రపరిచాడు. కనుక ఆయన ఆశీర్వదించబడ్డాడు, ఆయన హాయిగా జీవించాడు, అతని యజమానుడు కూడా హాయిగా జీవించాడు. కనుక ప్రియులారా, మన పనిని మనము చక్కగా చేసుకోవాలి. మనకు అప్పగించిన పని చక్కగా చేసినప్పుడు దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మన మీద ఉంటాయి. చదువులు కూడా చక్కగా చదువుకోండి, నిర్లక్ష్యం చేయకండి. డోంట్ నెగ్లెక్ట్ యువర్ స్టడీస్. నీ స్టడీస్ని నెగ్లెక్ట్ చేయకండి. సో యోసేపు మొదటి పరీక్షలో పాస్ అయిపోయాడు. ఏమయ్యాడు? యోసేపు సెమిస్టర్ 1లో పాస్ అయిపోయాడు. ఇప్పుడు ఏముంది? సెమిస్టర్ 2 ఉంది. సెమిస్టర్ 2 వచ్చింది. సెమిస్టర్ 2లో ఏమైందంటే, పోతిఫర్ యొక్క భార్య ఏం చెప్పిందంటే, ఇదిగో ఈ కుర్రవాడు ఇలా చేశాడు, మరి నన్ను బలవంతం చేశాడు అని చెప్పినప్పుడు ఆయన తీసుకెళ్ళి ఎక్కడ పడేశాడు? చెరసాలలో పడేశాడు. చెరసాలలో పడేసినప్పుడు సెమిస్టర్ 2 స్టార్ట్ అయింది. ఎవరికి? యోసేపుకు. హల్లెలూయా. రెండవ పరీక్ష. ఊరికి చెప్తున్నా అనుకుంటున్నారా మీరు? ఈ పరీక్షలు దేవుడు పెట్టాడు. 105వ కీర్తన చూడండి, సామ్స్ 105, 105వ కీర్తన 17వ వచనము, 17, 18, 19. వారి కంటే ముందుగా ఆయన ఒకని పంపించెను. యోసేపు దాసుడుగా అమ్మబడ్డాడు. సంఖ్యలతో అతని కాళ్లను యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను కదా. దేవుడు ఆ యొక్క దర్శనాన్ని నెరవేర్చే వరకు యెహోవా వాక్ ఏం చేసిందంట? పరిశోధిస్తూ ఉంది. సెమిస్టర్ 1 అయిపోయింది, సెమిస్టర్ 2 అయిపోయింది, సెమిస్టర్ 3 కూడా స్టార్ట్ అవబోతూ ఉంది. ప్రతి సెమిస్టర్లో కూడా యోసేపు ఏమయ్యాడు? పాస్ అయ్యాడు. హల్లెలూయా. ప్రతి పరీక్షలో యోసేపు పాస్ అయ్యాడు కనుక దేవుడు అతన్ని ఘనపరిచి హెచ్చించి ఉన్నత స్థాయికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ప్రియులారా, యోసేపుకు రెండవ సెమిస్టర్లో ఏమైందంటే, మరి పోతిఫర్ ఏం చేశాడు? అతన్ని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశాడు. 22వ వచనం చూడండి, 20వ వచనం.
యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు, అతని యందు కనికరపడి. సో ఈ చెరసాల ఎవరిదో తెలుసా? ఈ చెరసాల అధిపతి ఎవరో తెలుసా? ఆ చెరసాల మీద ఎవరున్నారు తెలుసా అధికారం? ఎవరు చెప్పండి? మిస్టర్ పోతిఫరే. ఎవరండి? పోతిఫర్ గారే. ఒక దగ్గర నుండి తీసుకెళ్ళి మరొక దగ్గర వేశాడు. కానీ పోతిఫర్ ఏం గమనించాడంటే ఈ యవనస్తుడు మరి చెప్పేటువంటి మాటలు నిజం. పోతిఫరు తన భార్య మాటను నమ్మలేదు. మీకు తెలుసా విషయం? పోతిఫర్ ఎవరు నమ్మలేదు? తన భార్య చెప్పేటువంటి మాటల్ని నమ్మకుండా గమనించాడు, విన్నాడు. విని తీసుకెళ్లి చెరసాలలో పడేశాడు. కానీ అక్కడ ఏం చేశాడు తెలుసా? యోసేపును మరలా హెచ్చించాడు. హల్లెలూయా! మరలా అతన్ని హెచ్చించాడు. ఎందుకంటే మరి పోతిఫరు చూడండి 3వ వచనం, 40వ అధ్యాయం 3వ వచనం. మీరందరూ కూడా మరి బెత్తరబోయి చూస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి 3వ వచనం. ఎవరికి అప్పగించాడు? సంరక్షణ సేనాధిపతి. 39వ అధ్యాయం 1వ వచనం చూసారా? అక్కడ కూడా సంరక్షకుడు ఎవరు? పోతిఫర్. 40వ అధ్యాయం 3వ వచనంలో మరలా ఎక్కడ కనపడుతున్నాడు? అక్కడ పోతిఫర్. సో పోతిఫర్ ఏం గుర్తించాడో తెలుసా? ఈ యవనస్తుడు నిందారహితుడు, ఇతడు ఏ తప్పు కూడా చేయలేదు. కానీ చట్ట ప్రకారం ఇతను ఏం చేయాలి? చెరసాల్లో వేయాలి. కనుక యవనస్తుడైనటువంటి యోసేపుని తీసుకెళ్లి చెరసాల్లో వేశాడు. కానీ అతనికి తెలుసు యవనస్తునికి తోడై ఎవరున్నారు? దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా! అందుకే అక్కడ కూడా హెచ్చించబడ్డాడు, అక్కడ కూడా ఆశీర్వదించబడ్డాడు. కొన్ని కష్ట సమయాలు యోసేపు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. కానీ దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు. కష్టాల్లో కూడా ఆయన సార్వభౌముడు కనుక నీ కష్టం వచ్చినా సరే దానిని తన మహిమ కొరకు దేవుడు వాడుకుంటాడు. తెలుసా విషయం ఇది? ఇంగ్లాండ్ దేశంలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు జాన్ బనియన్. ఏంటంటే ఆ పేరు? జాన్ బనియన్. ఓకే, ఈ జాన్ బనియన్ అనేటువంటి దైవజనుడు 1628వ శతాబ్ది 17వ శతాబ్ది 1628 to 1688 ఆయన జీవించాడు. ఈ యొక్క దైవజనుడు వాక్యాన్ని ప్రకటించేవాడు. ఆ రోజుల్లో వాక్యాన్ని ప్రకటించాలంటే లైసెన్స్ కావాలి. ఏం కావాలంట? లైసెన్స్ కావాలి. ఇతను వాక్యాన్ని ప్రకటించడానికి ఇతనికి లైసెన్స్ లేదు. అయినా సరే ఈయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు జాన్ బెన్యన్ ఏం చేశారంటే తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేశారు. ఎంత బాధపడ్డాడు. అయ్యో, నేను వాక్యాన్నే ప్రకటిస్తున్నానే, నేనే తప్పు కూడా చేయలేదు, నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరసాలలో పడేశారు అని బాధపడుతూ అక్కడ కూర్చున్నప్పుడు ఆయన దగ్గర ఒక స్టూల్ ఉన్నది. ఆ స్టూల్కి 3 కాళ్ళు ఉన్నాయి. 3 కాళ్ళు ఉన్నటువంటి స్టూల్లో ఒక కాలు తీసుకొని దాన్ని ఏం చేశాడంటే ఒక చక్కటి ఫ్లూట్ తయారు చేశాడు కదా. ఒక చక్కటి ఫ్లూట్ తయారు చేసి ఆ ఫ్లూట్ను పట్టుకొని చక్కటి పాటలు పాడుతూ ప్రభువును స్తుతించాడు ఆయన. హల్లెలూయా! ఎక్కడ? చెరసాలలో ప్రభువును స్తుతిస్తూ ఉన్నప్పుడు దేవుడు ప్రేరేపించి ఆయనను మరి దేవుడు బలపరిచినప్పుడు ప్రేరేపణ కలిగి మరి ఇతను ఏం చేశాడో తెలుసా? ఒక పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకము పేరు పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణము అనేటువంటి శ్రేష్టమైనటువంటి పుస్తకాన్ని రాశాడు. ఎవరు? జాన్ బనియన్. జాన్ బనియన్ ఈ యొక్క చక్కటి పుస్తకాన్ని రాశాడు. ఎక్కడ? చెరసాలలో కూర్చొని రాస్తా ఉన్నాడు. హల్లెలూయా! మీకు విషయం తెలుసా? ఈ పుస్తకము ఈరోజు కూడా బైబిల్ తర్వాత ఎక్కువగా చదివినటువంటి పుస్తకం ఇదే. ఆఫ్టర్ ద బైబిల్ దిస్ ఈస్ ద మోస్ట్ వైడ్లీ రెడ్ బుక్. అతి ఎక్కువగా చదివినటువంటి పుస్తకం ఏదైనా ఉందంటే ఇది, బైబిల్ తర్వాత. బైబిల్ ఇస్ ద నంబర్ 1. ద మోస్ట్ వైడ్లీ రెడ్, మోస్ట్ వైడ్లీ సర్క్యులేటెడ్ బుక్ ఇన్ ద వరల్డ్ ఇస్ ద బైబిల్. దాని తర్వాత ఇది. హల్లెలూయా! దేవుడు జాన్ బనియన్ని చెరసాలకు ఎందుకు తీసుకెళ్ళాడు చెప్పండి ఇప్పుడు? ఈ పుస్తకాన్ని రాయడానికి. హల్లెలూయా! ఈ పుస్తకాన్ని ఎవరు రాశారు? జాన్ బనియన్ రాశాడు. ఆ పుస్తకం ద్వారా అనేక మంది ప్రేరేపించబడ్డారు, అనేక మంది దీవించబడ్డారు, అనేక మంది ఆశ్రయించబడ్డారు,
ఆ పుస్తకాన్ని చదివి అనేక మంది యొక్క జీవితాలు మార్చబడ్డాయి. అనేకులు క్రైస్తవ జీవితం ఏంటో గుర్తించారు. క్రైస్తవ జీవితంలో ఏమి వస్తాయో, ఏమి శ్రమలు వస్తాయో, ఏమి వస్తాయో, ఎన్ని ఇబ్బందులు వస్తాయో అనేటువంటి విషయాలన్నీ కూడా మరి దైవజనుడైనటువంటి జాన్ బన్యన్ రాసినటువంటి పుస్తకంలో మనకు కనబడతా ఉంది. ప్రియులారా, క్రైస్తవ జీవితంలో అనేక శ్రమలు మనకు రావచ్చు, కానీ వాటన్నిటిలో ఆయన మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, దేవుడు మాకు తోడై ఉన్నాడు. నీకు తోడై ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు. యోసేపును ఆయన విడిచిపెట్టలేదు. యోసేపును బలపరిచాడు. యోసేపును మరి చెరసాల్లోకి తీసుకురావడానికి ఒక కారణం ఉంది. హల్లెలూయా, ఒక కారణం ఉంది. ఆ కారణము ద్వారా దేవుడు యోసేపును చెరసాలకు తీసుకొచ్చాడు. శ్రమలు అనుభవించాడు, కష్టాలు అనుభవించాడు. చెరసాల్లో కూడా యోసేపు ఏం చేస్తున్నాడు తెలుసా? సేవ చేస్తా ఉన్నాడు. ప్రియులారా, మీరు నిజంగా దీవించబడాలని ఆశపడుతున్నారా? అలాగైతే మీరు చేయాల్సిందంతా కూడా ఒకటే. ఏం చేయాలి? మీరు ఇతరులకు సేవ చేయండి. ఇతరులకు సేవ చేయండి. ఇతరుల కొరకు ప్రార్థించండి. ఇతరుల కొరకు సహాయము చేయండి. హెల్ప్ అదర్స్, కేర్ ఫర్ అదర్స్, ప్రే ఫర్ అదర్స్. డోంట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. యోసేపు తన గురించి ఆలోచించుకోలేదు, తన గురించి ఆయన జీవించలేదు. ఎవరి కోసం జీవిస్తా ఉన్నాడు? ఇతరుల కొరకు. హల్లెలూయా, ఈజ్ లివింగ్ ఫర్ అదర్స్. ఇతరుని బలపరిచాడు, ఇతరులకు సేవ చేశాడు, ఆదరించాడు. పోతీఫరుకు సేవ చేశాడు. చెరసాల్లో వేసినప్పుడు అక్కడ ద్రాక్షారసాన్ని పిండినటువంటి ఆ వ్యక్తికి, అలాగే ఆ బేకర్కి సేవ చేశాడు. అందరికీ ఎవరు చేస్తున్నారు సేవ? అక్కడ యోసేపు సేవ చేసినప్పుడు దేవుడు ఆశీర్వదించాడు. మీరు కూడా సేవలో పాలు పంచుకున్నప్పుడు, దైవ సేవ పరిచర్య చేసినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవునికి అర్పణలు అర్పించినప్పుడు మీరు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సేవ చేస్తున్నారు. యు ఆర్ వర్కింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా, యోసేపుకు ఉన్నటువంటి దేవుడు నీకు నాకు తోడై ఉన్నాడు. నిన్ను విడచిపోలేడు, నిన్ను మరచిపోలేడు, నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు, నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు, నిన్ను విడచిపోలేదు, నిన్ను మరచిపోలేదు. ఈరోజు వాక్యం అదే. నిన్ను విడిచిపెట్టలేదు ఆయన. హల్లెలూయా, నిన్ను మర్చిపోలేదు ఆయన. నిన్ను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, నీకు తోడై ఉన్నాడు. నువ్వు ఏ చెరసాల్లో ఉన్నా సరే, ఏ శ్రమల్లో ఉన్నా సరే, ఎన్ని కన్నీర్లు నువ్వు కారుస్తున్నావో అవన్నీ కూడా ఎవరు గమనిస్తున్నారు? యేసయ్య. ఆయన నీ కోసం దిగి వచ్చాడు, నీకు తోడై ఉన్నాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకు ఆదరణ కలగజేస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేయనే ఉన్నాడు. యోసేపును ఆశీర్వదించినట్లుగా, యోసేపును చెరసాల నుండి బయటికి లేవనెత్తులుగా దేవుడు నిన్ను కూడా లేవనెత్తుతాడు. హల్లెలూయా, దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈ లోకమనేటువంటి చెరసాల్లో యేసయ్య అడుగు పెట్టాడు. హల్లెలూయా, లోకమనేటువంటి చెరసాల్లో యోసేపు వలె యేసయ్య అడుగు పెట్టి అక్కడ ఉన్నటువంటి వారికి సందేశాన్ని అనుగ్రహించాడు, సువార్తను అనుగ్రహించాడు. హల్లెలూయా, సువార్తను ప్రకటించాడు. సువార్తను ప్రకటించి ఎవరైతే నమ్మారో వారేమయ్యారు? విడిపించబడ్డారు. ఎవరైతే నమ్మలేదో వారేమైపోయారు? శిక్షణ పొందుకున్నారు కదా. యేసయ్య లోకం అనేటువంటి చెరసాల్లో అడుగు పెట్టాడు. ఏ రీతిగా అయితే యోసేపు వచ్చాడో అదే రీతిగా లోకం అనేటువంటి చెరసాల్లో యేసయ్య అడుగు పెట్టినట్లుగా మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 40వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు చదువుకుందాం. పానదానుకుల యొక్క అధిపతియు, భక్షకారుల యొక్క అధిపతియు ఇద్దరు కూడా చెరసాల్లో ఉన్నారు. ఏదో తప్పు చేశారు. బహుశా వీరిద్దరూ కూడా గమనించండి, ఫరోకు దగ్గరగా ఉన్నటువంటి వారు. పానదాయకుడు ఎవరంటే ద్రాక్షారసాన్ని తీసుకొని ఎవరికి ఇవ్వాలి? ఫరోకి ఇవ్వాలి. మీకు జ్ఞాపకం ఉందా? ఒక దైవజనుడు ఇంకా కొన్ని అధ్యాయాల తర్వాత మనకు కనపడతాడు. ఆయన ఎవరు? ఆయన కూడా పానదాయకుడే.
ఆయన ద్రాక్షారసాన్ని తీసుకెళ్ళి రాజుకి ఇచ్చినప్పుడు రాజు అతని ముఖాన్ని చూశాడు. ఎందుకు బాబు నీ ముఖము దుఃఖంగా ఉందని అడిగాడు. జ్ఞాపకం ఉందా ఎవరతను? చెప్పండి. నెహెమ్యా. హల్లెలూయా. నెహెమ్యా కూడా ఎవరు? పానదాయకుడు. అదే రీతిగా ఆ సమయంలో ఈ పానదాయకుడు ఏం చేస్తున్నాడంటే ద్రాక్షారసాన్ని పిండి ఎవరికి ఇస్తా ఉన్నాడు? రాజుకి ఇస్తా ఉన్నాడు. రాజుకిచ్చే ముందు వీళ్ళేం చేయాలి? దాన్ని రుచి చూడాలి, దాన్ని టేస్ట్ చేయాలి. రాజుకు దగ్గరగా ఉండేవాడు. రాజు తన రహస్యాలన్నీ కూడా ఆయనతో పంచుకునేవాడు. సన్నిహితంగా ఉండేవారు, రాజుకు దగ్గరగా ఉండేవారు. బహుశా ఏం తప్పు జరిగిందో మనకు తెలియదు. ఎందుకంటే బహుశా దెర్ వాజ్ అన్ అసాసినేషన్ అటెంప్ట్. బహుశా రాజును చంపే ప్రణాళిక జరిగిందేమో అక్కడ. రాజును చంపే ప్రణాళిక జరిగింది కనుక వీరిద్దరిని ఏం చేశారు? చెరసాల్లో వేసేశారు. ఎవరిని? పానదాయకుడిని, ఇంకా భక్షకారుడా. సో వారిద్దరిని కూడా తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ఉన్నత స్థాయిలో వారు ఉన్నారో ఒకసారి చూడండి. ఉన్నత స్థాయిలో రాజు ప్రక్కన ఉండేటువంటి వారు, రాజుకి భోజనం పెట్టేటువంటి వారు, భోజనాన్ని వడ్డించేటువంటి వారు. వారికి తెలిసింది, రాజుకి తెలిసింది ఏంటంటే ఎవరో నా భోజనములో ఏం చేసేసారు? విషాన్ని కలిపేశారు. ఆ యొక్క పెద్దవాళ్ళని పిలవండి, ఆ పానదాయకుడిని పిలవండి, భోజనాన్ని ఏర్పాటు చేసేటువంటి వారిని ఇద్దరిని కూడా తీసుకెళ్ళి ఎక్కడ వేసేయండి? చెరసాల్లో వేసేయండి. ఎవరన్నారు? ఫరో అన్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా ఎక్కడున్నారు? చెరసాల్లో ఉన్నారు. హల్లెలూయా. చెరసాల్లో ఉన్నప్పుడు వారికి పరిచర్య ఎవరు చేశారు? యోసేపు. యవనస్తుడైనటువంటి యోసేపు వారికి పరిచర్య చేస్తా ఉన్నాడు. ఒకరోజు వచ్చాడు వాళ్ళ దగ్గరికి. మీ ముఖాలు చాలా దుఃఖంగా ఉన్నాయండి, ఏమైంది అని అడిగాడు. చూసారా, తన గురించి ఆయన ఆలోచించుకోవట్లేదు, ఇతరుల గురించి ఆలోచిస్తున్నాడు. యోసేపు ఎక్కడున్నా సంతోషంగా ఉన్నాడు, ఇతరుల గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడు. అయ్యా మీ ముఖాలు చాలా దుఃఖంగా ఉన్నాయి, ఏమైంది? ఎందుకు మీకు వేదన? ఎందుకు మీకు కష్టం? ఏదైనా తక్కువ పడిందా? ఈ చెరసాల్లో నేను సరిగ్గా చూసుకోలేదా మిమ్మల్ని? ఏమైంది ఒకసారి చెప్పండి అని వారి దగ్గరికి వెళ్ళాడు. హల్లెలూయా. మీరు పరామర్శిస్తున్నారా మీ స్నేహితుల్ని? ఎవరైనా దుఃఖంగా ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్తున్నారా? మీరు పరామర్శిస్తున్నారా? అడుగుతున్నారా వారి క్షేమాన్ని? యోసేపు అడిగేవాడు. హల్లెలూయా. వారి క్షేమాన్ని కోరుకునేవాడు. వారితో ఉన్నటువంటి వారితో కలిసి పనిచేసేటువంటి వారి క్షేమాన్ని కోరుకునేవాడు ఎవరు? యోసేపు. హల్లెలూయా. మనము కూడా యోసేపు వలె ఇతరుల క్షేమాన్ని ముందు పెట్టాలి. ఇతరుల క్షేమాన్ని మనం ముందు పెట్టినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన పరిస్థితుల్లో నుండి దేవుడు మనల్ని బయటికి తీసుకొస్తాడు. సో యోసేపు అడిగాడు, ఏమైందయ్యా అంటే, నాకు ఒక కల వచ్చిందయ్యా. మా ఇద్దరికి ఒక కల వచ్చింది. ఆయనకు ఒక కల వచ్చింది, నాకు కూడా కల వచ్చింది. ఆ కలలో ఇలా జరిగింది, ఆ కల ఇలా ఉంది. దానికంటే ముందు యోసేపు ఏమన్నాడు తెలుసా? ఆ కలను ఒకసారి నాకు చెప్పండి అన్నాడు. హల్లెలూయా. చూడండి, యోసేపు 8వ వచనంలో చక్కటి మాట అంటున్నాడు. వారేమన్నారు? మేము కలలు కంటిమి, వారి భావము చెప్పడానికి ఎవరు కూడా లేరు. అతనితో అనగా యోసేపు వారిని చూసి, భావము చెప్పుట ఎవరి ఆధీనము? దేవుని ఆధీనం. హల్లెలూయా. నేను చెప్తానని చెప్పట్లేదు ఆయన. ఏమంటున్నాడు? దేవుడు చెప్తాడు. దేవుని ఆధీనంలో ఉంది, దేవుడు నీకు భావాన్ని తెలియపరుస్తాడు అని యోసేపు మరి అక్కడ ఉన్నటువంటి వారిద్దరితో కూడా మాట్లాడుతూ అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇప్పటి వరకు యోసేపు కలలు చెప్పడానికి నైపుణ్యత ఉన్నది. ఎందుకంటే దేవుడు ముందే ఆయనకి 2 కలలు ఇచ్చాడు. ఆ 2 కలల యొక్క భావం ఆయనకు తెలుసు. గ్రహింపు శక్తిని దేవుడు అనుగ్రహించాడు, జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహించాడు. కలల యొక్క భావాన్ని చెప్పేటువంటి జ్ఞానం ఎవరికి ఇచ్చాడు దేవుడు? యోసేపు. ఇప్పుడు యోసేపు ఎవరో చెప్పండి? కలల యొక్క భావాన్ని చెప్పగలుగుతూ ఉన్నాడు, దేవుని యొక్క విషయాలు గ్రహిస్తా ఉన్నాడు, దేవుని యొక్క నడిపింపు కలిగినటువంటి వాడు, దేవుడు అతని ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. సో హూ ఇస్ జోసెఫ్ నౌ? ఎవరైనా దేవుని ప్రవక్త. హీఈస్ అ ప్రాఫిట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ప్రవక్త. ఈరోజు కూడా మీరు వేరే గ్రంథాలు చదివితే ద ప్రాఫిట్ జోసెఫ్ అని అంటారు, ప్రవక్త అయినటువంటి యోసేపు. సో యోసేపు మామూలు వ్యక్తి కాదండి. దేవుడు అతనికి తోడై ఉన్నాడు కనుక దేవుడు క్రమక్రమంగా అతన్ని ఒక ప్రవక్తగా మార్చాడు. హల్లెలూయా. ప్రవచనాలను
మరి ప్రవచనాత్మకముగా కలలను బయలుపరచడానికి శక్తిని దేవుడు ఎవరికి ఇచ్చాడు? యోసేపుకు ఇచ్చాడు. ఒక ప్రవక్తగా నిలబడి వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ కలలు చెప్పండి, నేను నీకు భావాన్ని చెప్తాను, దేవుడు నాకు సహాయం చేస్తాడన్నాడు. హల్లెలూయా. మొదటి కళ చూడండి అమ్మా ఒకసారి, వారికి వచ్చినటువంటి కళ. దయచేసి కళను నాకు వివరించి చెప్పండి. పానదాయకుల అధిపతి ద్రాక్షావల్లి ఉన్నది. ఆ ద్రాక్షావల్లికి ఏముంది? 3 తీగలు ఉన్నాయి. ఫరో గిన్నె నా చేతిలో ఉంది, ద్రాక్ష ఫలములు నేను పట్టుకొని యోసేపు ఖచ్చితంగా చెప్తున్నాడు, దాని భావము ఇదే. 3 తీగలు 3 సంవత్సరాలు కూడా ఉండొచ్చు కదా, 3 తీగలు 3 వారాలు ఉండొచ్చు కదా, 3 తీగలు 3 నెలలు ఉండొచ్చు కదా. కానీ ఇతను ప్రవక్త కాబట్టి కరెక్ట్గా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 3 తీగలంటే 3 days. హల్లెలూయా. 3 తీగలంటే 3 దినాలు అని చెప్పేశాడు కరెక్ట్గా. 3 దినముల్లో నీ తలని ఏం చేస్తాడు? ఫరో పైకెత్తుతాడు. నీ ఉద్యోగాన్ని మరలా నీకు ఇప్పిస్తాడు. ఎవరు చెప్పగలరు ఇంత కరెక్ట్గా, ఇంత ఖచ్చితంగా ఎవరు చెప్తారు చెప్పండి? ఒక ప్రవక్తని దాన్ని బయలుపరచగలడు కరెక్ట్గా. ఒక ప్రవక్త అయి ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఏం చెప్తున్నాడంటే 3 daysలో ఇది జరగబోతుంది నీ జీవితంలో, 3 daysలో నువ్వు మరలా నీ ఉద్యోగాన్ని పొందుకుంటావు, 3 రోజులు ఇది జరగబోతుంది అని ఖచ్చితంగా ప్రవక్త అయినటువంటి యోసేపు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు మనతో కూడా మాట్లాడుతూ మన భవిష్యత్తును మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, మన కొరకు చక్కటి ప్రణాళికలు దేవుడు కలిగి ఉన్నాడు. మీరు ఇర్మియా 29:11 చదివితే దేవుడు మన కోసం మంచి శ్రేష్టమైనటువంటి ఆలోచనలు మన పట్ల కలిగి ఉన్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైనటువంటి ఆలోచన మన పట్ల కలిగి ఉన్నాడు కనుక దేవుడు నీ జీవితం పట్ల, నా జీవితం పట్ల, మన భవిష్యత్తు కూడా శ్రేష్టమైనదని మర్చిపోకండి. తర్వాత ఏం జరిగిందో చూడండి. నన్ను జ్ఞాపకం చేసుకో బాబు అని చెప్పాడు. దీంట్లోనూ నేను బయటికి రప్పించను కోరుకుంటున్నాడు. ఎవరు? యోసేపు. గమనించండి, యోసేపు మరి అనువాదం చేసిన తర్వాత, కళను అనువాదం చేసిన తర్వాత ఆయన చెప్పాడు, అయ్యా బాబు, ఈ యొక్క కళ నీ జీవితంలో నెరవేర్చిన తర్వాత ఖచ్చితంగా నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఫరోకు నువ్వు దగ్గరగా ఉన్నావు కాబట్టి ఫరోతో నా గురించి మాట్లాడు, ఫరోతో మాట్లాడినప్పుడు నేను బయటికి తీస్తాడు అన్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకున్నాడా? 23 వచనం చూడండి. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతను ఏం చేశాడు? చూసారా ఎంత బాధ ఇది కదా, యోసేపుకి ఎంత బాధ ఉండొచ్చు. ఇతడు ఏమయ్యాడు? చెరసాల నుండి బయటకు వచ్చాడు. ఒకవేళ మరి ఆయన తలని నరికేసేవాడేమో ఫరో, మనకు తెలియదు. కానీ ఈ కళ ద్వారా దేవుడు అతనితో మాట్లాడి అతన్ని ఒక మరలా క్షేమానికి తీసుకొచ్చాడు. కానీ ఈ వ్యక్తి ఏమి చేశాడు? ఎవరైతే అతనికి మేలు చేశారో అతన్ని మర్చిపోయాడు. ప్రియులారా, మనం కూడా కొంతమందికి మనం మేలు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని మర్చిపోతారు కదా. దే విల్ ఫర్గెట్ అస్. మీరు బహుశా చాలామందికి సహాయం చేశారేమో, కానీ మనల్ని జ్ఞాపకం చేసుకునేటువంటి వారు చాలా తక్కువ. మనం చేసిన తప్పుల్ని గుర్తుపెట్టుకుంటారు కదా. నువ్వు ఆ తప్పు చేసావు, నువ్వు అలా మాట్లాడావు, నువ్వు అలా ప్రవర్తించావు, నాకు తెలుసు, ఆ పలాను రోజున, పలాను టైమున, పలాను దినమున ఇలా నువ్వు అన్నావు, ఇలా నాకు చేసావు. మన కీడును వారు గుర్తుపెట్టుకుంటారు, కానీ మన మేలును గుర్తుపెట్టుకోరు. ప్రజల యొక్క భావం అదే, ప్రజలు ఉన్నటువంటి మనస్తత్వం అది. మేలును వారు మర్చిపోతారు. అందుకే ఆ పాట పాడాను. ఏంటిది? నిన్ను విడచిపోలేదు, నిన్ను మరచిపోలేదు, నీ కొరకే దిగి వచ్చాడు, నీ కోసం మరణించాడు, నీ కొరకే దిగి వచ్చాడు,
నీ కోసం మరణించాడు. అందరు చెప్పండి, నన్ను విడచిపోగలడా, నన్ను మరచిపోగలడా, నా కొరకే దిగి వచ్చే గదా, నా కోసం మరణించే గదా, నా కొరకే దిగి వచ్చే గదా, నా కోసం మరణించే గదా, నన్ను విడచిపోలేదు, నన్ను మరచిపోలేదు. తలలు వంచండి. యేసయ్య నిన్ను మర్చిపోలేదు, యేసయ్య నిన్ను విడిచిపెట్టలేదు. యేసయ్య తలంపుల్లోనూ ఉన్నావు, యేసయ్య తలంపుల్లోనూ ఉన్నావు. ఆయన నిన్ను మర్చిపోలేదు. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును నెరవేరుస్తాడు. నీ పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రణాళికలు నెరవేరుస్తాడు. నువ్వు చెరసాల్లో ఉన్నా, ఖైదీగా ఉన్నా, బందీగానో ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఎంత కృంగిపోయి ఉన్నా సరే, నా దేవుడు నిన్ను మర్చిపోడు. హల్లెలూయా. నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ చేతిని పట్టుకుని లేవనెత్తేటువంటి దేవుడు, నీ పరిస్థితుల్లో నుండి నీకు మేలును క్షేమాన్ని కలగచేసేటువంటి దేవుడు. ఇదిగో యోసేపుకు తోడై ఉన్నటువంటి దేవుడు ఈరోజు నీకు తోడై ఉన్నాడు. ఇదిగో నాకు తోడై ఉన్నాడు. నన్ను బలపరిచేటువంటి దేవుడు ఆయనే. నాకు తోడై ఉన్నటువంటి వాడు ఆయనే. నన్ను లేవనెత్తేటువంటి వాడు ఆయనే. నన్ను ఆదరించి బలపరిచేటువంటి దేవుడు ఆయనే. ఇదిగో ఆ పానదాయకుడు మర్చిపోయాడు యోసేపును. ఇదిగో ప్రతి ఒక్కరు మర్చిపోయారు. కుటుంబం మర్చిపోయింది. ఇదిగో తన అన్నలు మర్చిపోయారు. ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. కానీ మారనటువంటి దేవుడు, మరచిపోనటువంటి దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడు కనుక ఆయనను బలపరిచి, ఆయనను ఆదరించి, ఆయనను ఆశీర్వదించి ఉన్నత స్థాయికి లేవనెత్తేటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించి లేవనెత్తబోతూ ఉన్నాడు. ఆ దేవుని యొక్క చేతిలోని ఉన్నావు, మర్చిపోకు. గాడ్ ఇస్ నాట్ ఫర్గాటన్ యూ. దేవుడు నీ సమస్యను మర్చిపోలేదు, నీ పరిస్థితిని దేవుడు మర్చిపోలేదు. నిన్ను ఆదుకుంటాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరిస్తాడు. నీకున్నటువంటి కష్టాల్లో నుండి, నీకున్నటువంటి నష్టాల నుండి బయటికి రప్పిస్తాడు నా దేవుడు. ఆ కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువా, ఈరోజు ఈ ఉదయకాలం మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. మమ్మల్ని నువ్వు మర్చిపోలేదయ్యా, మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. ప్రభువా, మమ్మల్ని ఆదుకుంటున్నావు, మమ్మల్ని ఆదరిస్తున్నావు, మమ్మల్ని ప్రభువా బలపరుస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో అనేకులు బిడ్డలు ప్రభువా, అనేక శ్రమలు, అనేక కష్టాలు, అనేక విషయాల్లో ప్రభువా కృంగి ఉన్నారు. వారిని దర్శించండి అయ్యా, వారిని బలపరచండి అయ్యా, వారిని ఆశీర్వదించండి అయ్యా. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి అయ్యా. యోసేపు వలె వారిని లేవనెత్తండి అయ్యా. పెంట కుప్పలో నుండి మమ్మల్ని లేవనెత్తినందుకు వందనాలు. ఇదిగో మురికి గుంటలో నుండి మమ్మల్ని లేవనెత్తినందుకు వందనాలు. బావిలో పడవేసినప్పుడు బావిలో నుండి లేపావు తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నీ బిడ్డలు లేవనెత్తండి, నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ బిడ్డలు బలపరచండి. మేమందరం కూడా తండ్రి యోసేపు వలె నమ్మకంగా దైవ భక్తి కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. మీ నామానికే మహిమ కలుగును గాక. యేసయ్య పేరట మనవి చేస్తున్నాను తండ్రి. ఆమేన్.